ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారంటే అస్సలు నమ్మబుద్ధి కాదు. ఈ రోజుల్లో ఇలాంటి ఆలయాన్ని నిర్మించాలంటే పక్కా బ్లూ ప్రింట్, ఇంజనీర్లు అవసరమవుతారు. కానీ అప్పట్లో అవేవీ లేకుండానే కేవలం శిల్పులంతా కలిసి 100 అడుగుల ఎత్తైన కొండను ఆలయంగా చెక్కారంటే నిజంగా అద్భుతమే. పురావస్తు పరిశోధకుల అంచనాల ప్రకారం 4 లక్షల టన్నుల రాయిని 18 ఏళ్ల పాటు చెక్కి ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. కానీ శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తు శక 783లో పూర్తి చేసినట్టు ఉంది. ఇందులోని విగ్రహాలను పరిశీలించగా దాదాపు 600 సంవత్సరంలో నిర్మాణం ప్రారంభించినట్టు తెలుస్తోంది. అంటే దీని నిర్మాణానికి 150 ఏళ్లు పట్టినట్టు చెప్పుకుంటారు. ఈ ఆలయాన్ని నాశనం చేసేందుకు ఔరంగజేబు తన సైన్యాన్ని పంపాడని, వారంతా 3 ఏళ్లు కష్టపడి కేవలం 5% మాత్రమే నాశనం చేయగలిగారని చెబుతుంటారు.